కొత్తపల్లి మండలం బాలయ్యపల్లి నూతన గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా ఏకగ్రీవం కావడం జరిగింది. దీంతో పాటు ఈ ఏకగ్రీవం ఎలా చేసిరు అని అంటే గ్రామస్తులు అందరికీ మనం గతంలో అభివృద్ధి పనులు చేయడంని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు యువత ముందుకు వస్తే అలాంటి పనులు చేయడం జరుగుతుంది, గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి బాటలో వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతోనే గ్రామస్తులు మనల్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. గండ్ర సత్తన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఏకగ్రీవం చేయడం నాకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. దాంతోపాటు సత్తన్న గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకెన్నో పనులు గ్రామానికి తీసుకొచ్చి గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నిలబెట్టడానికి నేను కృషి చేస్తానని చెప్తున్నా. గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు హామీ ఇస్తున్నాను. కొత్తపల్లి మండలం బాలయ్యపల్లి నూతన గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా ఏకగ్రీవం కావడం జరిగింది. దీంతోపాటు ఈ ఏకగ్రీవం ఎలా చేసిరు అని అంటే గ్రామస్తులు అందరికీ మనం గతంలో అభివృద్ధి పనులు చేయడంని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు యువత ముందుకు వస్తే అలాంటి పనులు చేయడం జరుగుతుంది, గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి బాటలో వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతోనే గ్రామస్తులు మనల్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. గండ్ర సత్తన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఏకగ్రీవం చేయడం నాకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. దాంతోపాటు సత్తన్న గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకెన్నో పనులు గ్రామానికి తీసుకొచ్చి గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నిలబెట్టడానికి నేను కృషి చేస్తానని చెప్తున్నా. గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు హామీ ఇస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.